నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అయితే కింగ్ నాగార్జున మళ్ళీ కింగ్ అవ్వబోతున్నాడా అంటే ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు రానున్నటువంటి ఒక సినిమాలు చూస్తే అటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కాంబినేషన్, అదేవిధంగా ధనుష్తోని కాంబినేషన్, అదేవిధంగా 100th మూవీ కూడా ఒక తమిళ్ డైరెక్టర్తో మాట్లాడుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది కాకుండా ఏదైతే కుబేరా సినిమా కూడా తనే కొనుక్కోవడానికి మళ్ళీ ప్రొడ్యూసర్గా మళ్ళీ నాగార్జున గారు చాలా రిస్క్ చేయబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి కింగ్ నాగార్జున మళ్ళీ కింగ్ అవుతున్నాడు అంటే ఏమంటారు? కింగ్ అవడంలో గొప్పతనం ఏముంటుంది? కింగ్ చక్రవర్తిగా మారితే అది ప్రత్యేకత అనిపిస్తుంది. మరి చక్రవర్తిగా మారే క్రమంలో ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన నటించిన 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి అది ఒక విధంగా చెప్పాలంటే చాలా ఏ హీరోకి లేదు. ఒక పెద్ద హీరోల్లో ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ అవ్వటం అది నాగార్జునకే జరుగుతుంది. ఒకటి కుబేరా, 2 కూలీ, పైగా కే సెంటిమెంటు. మరి ఒక విధంగా చెప్పాలంటే నా చక్రవర్తి యోగం ఉందేమో అనిపిస్తుంది నాగార్జునకి. కారణం ఏంటంటే ఇప్పుడు దాకా వాడు నిర్మాతగా ఉన్న నాగార్జున గారు సినిమాలకు దూరంగా కొంతకాలం అన్నపూర్ణ సంస్థ నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. అలాగే డిస్ట్రిబ్యూషన్కి కూడా దూరంగా ఉన్నారు. అలాంటి నాగార్జున ఇప్పుడు మళ్ళీ తను ఈ సినిమా రైట్స్ కొనుక్కోవడం విషయంలో పోటీ పడుతున్నారు అనేది సమాచారం కూడా ఉంది. ఎందుకంటే నాగవంశీ ఒక పక్కన పోటీ పడుతున్నారు, ఏషియన్ వాళ్ళు పోటీ పడుతున్నారు. మరి నాగార్జున కూడా దాంట్లో పనిచేసిన వ్యక్తే కాబట్టి ఇంకా కొద్దిగా దగ్గరగా రైట్స్ సంపాదించిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది అయితే ఓవరాల్గా చూసుకుంటే నాగార్జున గారి చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ మనకు రాబోతున్నాయి. కూలీ కావచ్చు, కుబేరా కావచ్చు. అయితే కుబేరాలో చాలా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఒక బిచ్చగాడు అండ్ ప్లస్ ఒక పూర్తి సంపన్నమైనటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి అతనికి ఇద్దరి మధ్యన ఒక వార్ కింద మనం చూస్తూ వస్తున్నాం. గతంలో బిచ్చగాడు కాన్సెప్ట్లో వచ్చినటువంటి సినిమా ఏదైతే విజయ్ అంతని ఉందో ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అని మనకు తెలుసు. సో ఇదే కోవలో రాబోతుందా? అది కాక చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత శేఖర్ కమల గారి ప్రాజెక్ట్ అంటేనే క్రేజీ కాన్సెప్ట్ అనుకోవచ్చు. సో ఈ సినిమాని ఎలా చూడాలంటారు? ఈ సినిమాలో అత్యంత ధనవంతుడైన పాత్ర నాగార్జున పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే నాగార్జునకి ధనుష్ ఏమవుతాడు అనేది ఒక సస్పెన్స్ ఉంది. ఒకవేళ అన్నదమ్ములేమో అనుకుంటా ఉన్నాం జనాలు, కానీ కొన్ని కారణాలు రీత్యా అతను ఆ బిచ్చగాడిగా మారిపోయాడేమో, తర్వాత కుబేరుడు అవుతాడేమో అనుకున్నాం. అట్లా కాకుండా ఒక బిచ్చగాడు ధనవంతుని సవాల్ చేస్తే ఏం జరుగుద్ది అనేది కొంతమంది చెప్తున్నారు. అంటే ధనుష్ సవాల్ చేయటం, మరి ఎక్కడైనా క్లాష్ అవడంతో సవాల్ చేసి ఆ స్థాయికి నువ్వా నేనా అనే పోటీ పడే రీతిగా ఇది కుబేరుడు అయ్యేడేమో అనేలాగా ఉంది. ఒక ఫాంటసీ కథ మొత్తానికి ఏదైనా, కానీ ఈ తరహా కథలు కొద్దిగా జనం కూడా నచ్చుతూ ఉంటాయి. అయితే గతంలో కూడా చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా చాలా నార్మల్గా అంటే దిగువ తరగతి స్థాయిలో ఉన్నటువంటి ఒక రజనీకాంత్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కోటీశ్వరుడు అయ్యేటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అది ముత్తు కావచ్చు, అరుణాచలం కావచ్చు, ఇలాంటి నరసింహ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ అదే కాన్సెప్ట్, అన్నామలై కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ. సో అదే అంటే మామ మార్గంలో అల్లుడు వెళ్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే కాన్సెప్ట్ బట్టి శేఖర్ కమ్ముల సినిమాగా చూడాల్సి వస్తుంది దీన్ని. అంటే దీన్ని పోల్చకూడదు. శేఖర్ కమ్ముల సినిమాలనే వేరే హీరోలతో ఈ హీరోలను చేసి కంపేర్ చేసి కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏదేమైనా నాగార్జున కోణంలో చూసుకుంటే ఈ సినిమా తర్వాత మళ్ళీ కూలీ రావటం కానీ, ఇంకో విషయం ఏంటంటే ఆ కూలీ సినిమాను కూడా మరి కుబేరా విషయం పక్కన పెడితే కూలీ సినిమా విషయంలో కూడా రైట్స్ కోసం పెద్ద పెద్ద వాళ్ళు పోటీ పడుతున్నారు. దాంట్లో నాగవంశీ గారు ఉన్నారు. మళ్ళీ నాగార్జున గారు కూడా 45 కోట్ల దాకా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అట్లా చూసుకున్నప్పుడు నాగార్జున గారు ఒక హీరోగా చేస్తూనే మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ వైపు ఫోకస్ పెట్టడం కానీ, తర్వాత తన 100వ సినిమా కార్తీక్ అనే కొత్త తమిళ దర్శకుడితో చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అంటే సోలో హీరోగా చేసుకుంటూ వెళ్తాడా, లేకపోతే ఇట్లా కాంబినేషన్లో ప్రయత్నిస్తాడని తెలియదు, కానీ మొత్తానికైతే నాగార్జున దూకుడు పెంచాడని చెప్పుకోవచ్చు. సో 100వ సినిమా కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ కాబోతుందని చెప్పి కొంత వార్తలు. సో ఒకేసారి 2 సినిమాలు, మల్టీ స్టార్ సినిమాలు 2 రిలీజ్ అవ్వడం, అదేవిధంగా 100th మూవీ కింగ్ సినిమాకి సంబంధించి అప్డేట్ కూడా రాబోతుందని చెప్పాను. మొత్తానికి మంచి రోజులు వచ్చేసాయని చెప్పొచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ 4 హీరోల్లో కొద్దిగా వెనకబడింది నాగార్జున అనుకుంటా వచ్చాం మనం. ఇప్పుడు నాగార్జున మళ్ళీ ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. మన సంక్రాంతితో వెంకటేష్ ముందుకు వచ్చేసారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ ముందుకు రావడం, మంచి హిట్ అవ్వటం, ఇప్పుడు వెంకటేష్ దూకుడి మీద ఉండటం జరిగింది. నాగార్జున వెనకబడిపోయాడు అనుకున్న వాళ్ళకి కాస్త ఇప్పుడు
2 సినిమాలు రావడంతో ఈ మొత్తం జూన్ 20వ తారీఖు కుబేర్ రాబోతుంది, ఆగస్టు 14 ఏమో కూలీ రాబోతుంది. పైగా మళ్ళీ వీటి మీద కూడా ఫోకస్ పెట్టడం, మనం కూడా డిస్ట్రిబ్యూషన్ మీద ఫోకస్ పెట్టాలనే ఉద్దేశం కూడా నాగార్జునకు ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే సాధారణంగా సినిమాలో కంటెంట్ ఉండి లేదా సూపర్ డూపర్ హిట్ అయింది అనుకున్నప్పుడే దేని ఒక కొనుక్కోవాలనే ఆలోచనలు వస్తుంటాయి. సో కింగ్ నాగార్జున గారికి ఈ 2 సినిమాలపైన మంచి విజన్ ఉందని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కాబట్టి ఇన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రొడ్యూసింగ్ లో దిగబోతున్నారంటే ఏమంటారు? ఖచ్చితంగా దాంట్లో నటించే వాళ్ళకి ఐడియా వస్తుంది కదా, ఒక డైరెక్టర్ మీద నమ్మకం, శేఖర్ కమ్ముల మీద ఒక నమ్మకం ఉంటుంది ఎప్పుడైనా సరే. కొంతమంది అంటే అతను శేఖర్ కమ్ములు ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, ఆయన ఓవర్ యాక్షన్ చేయడు, సినిమా మీద ఫోకస్ పెట్టుకుంటాడు, ఖచ్చితంగా అది ఉంటుంది. ఇక లోకేష్ కనకరాజ్ అంటే అతను అందరూ ఎక్స్పోజర్ బాగా ఉన్న డైరెక్టర్గా చెప్పాలి, కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ నాగార్జున డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చినా కానీ కాలం కలిసి వచ్చింది అనుకోండి, కింగ్ కాస్త చక్రవర్తిగా మారడానికి ఈ సంవత్సరం కలిసి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇదే సంవత్సరంలో వచ్చినటువంటి ఒక నాగ చైతన్య తండేలు కూడా ఒక మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అదేవిధంగా రాబోతున్నటువంటి ఒక కూలీ కావచ్చు, ఇంకో పక్కన కుబేరా, 2 కూడా హిట్ కాబోతుంది. అది కాక 100th మూవీ కూడా స్టార్ట్ కాబోతుంది. సో మొత్తానికి అక్కినేని ఫ్యామిలీకి అన్ని మంచి రోజులు అనేది అనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.